హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్‌లకి సంబంధించిన పెన్షన్‌ల పెంపు విషయానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లో జమ అనేది అవుతోంది. దీనికి సంబంధించి ఏ జిల్లాలో ఎంతెంత పేమెంట్ అనేది వచ్చిందనే దానికి సంబంధించి కింద నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో గనుక చెక్ చేసుకున్నట్లయితే మీ జిల్లాలో పేమెంట్ అనేది పడిందా లేదా అనేది మీకు పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్‌లకు అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఎప్పటినుంచి ఈ యొక్క పెన్షన్‌ల పెంపు అనేది చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం గనుక చూసుకున్నట్లయితే, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చేయూత పథకంలో భాగంగా ఆసరా పెన్షన్‌లకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4,000 అనేది లబ్ధిదారులకు అందజేయడంతో పాటు అంటే ఎవరికైతే 60 సంవత్సరాలు పూర్తయిన వారితో పాటు గీత కార్మికులు, డయాలిసిస్ పేషెంట్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ కార్మికులు ఇలా వీరందరికీ సంబంధించి రూ. 4,000 అలాగే దివ్యాంగులకు రూ. 6,000 అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేయగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వాయిదా అయితే వేయడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పెంపు ఎప్పుడు ఉంటుందంటే జూన్ నెలలో ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. అది కూడా జూన్ నెల మొదటి వారంలో లబ్ధిదారులకు ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు, జూన్ 4వ తేదీతో ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ అనేది పూర్తనేది అవుతుంది కాబట్టి ఆ వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ప్రారంభించబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ లోపల ఎవరైతే ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్‌లకు అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి ఇంటి వద్దకే లబ్ధిదారుల వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఎవరైతే ఈ యొక్క పెన్షన్‌లకు అప్లై అనేది చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వీరికి వయసు అనేది ఉందా లేదా, గీత కార్మికులా లేకపోతే డయాలిసిస్ పేషెంట్లు అనేది అయినట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫై చేయడంతో పాటు బీడీ కార్మికులైతే వారికి సంబంధించి, అలాగే చేనేత కార్మికులు, అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా ఏదైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన డాక్యుమెంట్లు అనేది వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అటువంటి వారందరికీ లిస్ట్ అనేది తయారు చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. వీరందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్టయితే వెంటనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు, అలాగే పాత వారందరికీ సంబంధించి కూడా మరొకసారి వెరిఫికేషన్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇందులో ఎవరైనా సరే ఇన్ఎలిజిబిలిటీలో ఉన్నా లేదా గతంలో ఎలిజిబిలిటీ అనేది లేకుండా ఉండి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని తొలగించడంతో పాటు గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి మరికొన్ని విడతలు ఎవరికైతే రాలేదో వారందరికీ సంబంధించి కూడా మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం ఈ నెల 1వ తేదీ నుంచి పేమెంట్ అనేది ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది పడుతోంది. మనకు ఈ నెల 9వ తేదీ ఉగాది లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ లబ్ధిదారులకు వేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. కొత్త వారందరికీ సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్, అలాగే పాత వారికి కూడా వెరిఫికేషన్ పూర్తి చేసి జూన్ నెల మొదటి వారంలో ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది.